థాయిలాండ్ భారతీయులతో సహా విదేశీయులకి ఒక మంచి బంఫర్ ఆఫర్ అయితే ప్రకటించింది. ఎందుకంటే థాయిలాండ్లో మామూలుగా భారతీయులు కానీ విదేశీయులు కానీ ఎక్కడికి వెళ్తారంటే బ్యాంకాక్ వెళ్తారు, లేదు ఇంకొక ప్రదేశం ఏదంటే ఫుకెట్ వెళ్తారు. ఈ 2 ప్రాంతాలు తప్ప ఇంకా పెద్దగా ఎవరికి ఏమి తెలియదు, ఇంకెక్కడికి వెళ్ళరు. కానీ మిగతా ప్రాంతాలకు కూడా చాలా ఆదరణ పొందినటువంటి ప్రాంతాలు అక్కడ ఉన్నాయి. కానీ ఇంటర్నేషనల్ ఈ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో అంతర్జాతీయ పర్యాటకులు వాళ్ళకి అక్కడ తెలియదు వాటి గురించి. అందుకని ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక బంఫర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఆ పథకం కింద అందరికీ కూడా ఆ ప్రాంతాలు తెలిసే విధంగా, ముఖ్యంగా అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడానికి లోకల్గా ఉన్నటువంటి ఏవైతే విమాన సర్వీసులు ఉంటాయో అవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడానికి ఇప్పుడు ముందుకు వచ్చింది. అంటే మనం ఎవరైతే విదేశాల నుంచి అక్కడికి బ్యాంకాక్ చూడడానికి, ఫుకెట్ చూడడానికి వెళ్తామో అక్కడి నుంచి వీళ్ళు అనుకున్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాలకి ఫ్రీ ఫ్లైట్స్ అయితే ప్రకటిస్తున్నారు. అంటే ప్రభుత్వమే ఆ డబ్బులు అయితే భరిస్తుంది ఆ ఫ్లైట్స్కి. 1750 బాతులు ఒక ట్రిప్కి, అప్ అండ్ డౌన్ అయితే 3500 బాతులు. ఇలా ఒక్కొక్కరికి 2 టికెట్లు ఇవ్వడానికి అక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. దానివల్ల మనం వాళ్ళు చెప్పినటువంటి ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటే ఫ్రీగా వెళ్ళి రావచ్చు అనమాట. ఇక్కడ 20 కేజీల లగేజ్కి కూడా అనుమతి ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి అంతర్జాతీయ పర్యాటకులు అక్కడికి వెళ్తారు. దానివల్ల ఆదరణ పెరుగుతుంది, అలాగే ఎక్కువగా పబ్లిసిటీ అవుతుంది. అలా 1 సంవత్సరము 2 సంవత్సరాలు ఆఫర్ని ఇచ్చారనుకోండి, ఆ ప్రాంతాలకు కూడా పర్యాటకులు వస్తారు. దీనివల్ల ఒక 2 లక్షల అంతర్జాతీయ పర్యాటకుల్ని రప్పించి దాదాపు ఒక 30 బిలియన్ బాతులు వ్యాపారం చేయడానికి అయితే అక్కడ ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. అందుకని కొత్తగా కొన్ని సర్వీసులతో అదైతే టైఅప్ అవుతుంది. ఫ్లైట్ సర్వీసులు అలాగే కొన్ని ఏజెన్సీలతో టైఅప్ అయ్యి ఆ వెబ్సైట్లో కూడా పెట్టారు. అవేంటంటే ముఖ్యంగా ఎయిర్లైన్ వెబ్సైట్స్, మల్టీసిటీ ఆప్షన్స్, ఫ్లై త్రూ సర్వీసెస్, ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ వద్ద ఈ ఆఫర్ను అయితే పొందవచ్చు. ప్రతి ప్రయాణికుడు 2 దేశీయ విమాన టికెట్లు పొందడానికి వీలుంటుంది. 20 కేజీల బ్యాగేజీని అయితే అనుమతిస్తారు. ఇది అక్కడ ఉన్నటువంటి ఆఫర్స్. అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత దేశీయంగా విమాన టికెట్లు అయితే మనకి ఫ్రీగా ఇస్తారన్నమాట.